అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో దాదాపు 9 నెలల పాటు చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ రేపు భూమి మీదకు రానుంది. సునీత విలియమ్స్తో మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ తిరిగి భూమి మీదకు ల్యాండ్ అయ్యే టైంను ప్రకటించింది నాసా. అమెరికా కాలమానం ప్రకారం రేపు సాయంత్రం 5:57 భూమి మీదకు ల్యాండ్ కానున్నారు వీరిద్దరు. ఐఎస్ఎస్లో క్రూ డ్రాగన్ హ్యాష్ మూసివేత ప్రక్రియ ఇవాళ రాత్రి 10:45 మొదలు కానుంది. తర్వాత అర్ధరాత్రి 12:45 క్రూ డ్రాగన్ అన్డాకింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. అనంతరం రేపు సాయంత్రం 4:45 వ్యోమనౌక భూమికి తిరుగు పయనం కానుంది. రేపు సాయంత్రం 5:11 భూకక్షలను దాటుకుని కిందకు రానుంది వ్యోమనౌక. రేపు సాయంత్రం 5:57 ఫ్లోరిడా దగ్గర సముద్ర జలాల్లో స్పేస్ ఎక్స్ క్యాప్సూల్ ల్యాండ్ కానుంది. భారత కాలమాన ప్రకారం బుధవారం ఉదయం 3:27 భూమి మీద ల్యాండ్ కానున్నారు సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్. 2024 జూన్ 5న స్టార్ లైనర్లో ఐఎస్ఎస్కు చేరిన వీరిద్దరూ దాదాపు 9 నెలల పాటు అక్కడే చిక్కుకుపోయారు. ఈ నేపథ్యంలో వ్యోమగాములిద్దరూ రేపు తిరిగి భూమి మీదకు రానుండడం సర్వత్రా ఆసక్తిగా మారింది. ఎట్టకేలకు భూమిపైకి రాబోతున్నారు సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్. సుదీర్ఘ విరామం తర్వాత వస్తున్న ఈ ఇద్దరు ఆస్ట్రోనట్స్ విషయంలో చాలా ప్రశ్నలే తలెత్తుతున్నాయి. ఎన్నో కష్టాలు కోర్చి పరిశోధనలు జరిపే ఈ వ్యోమగాముల జీతం ఎంత? అనుకున్న సమయం కంటే ఎక్కువ రోజులు ఉన్నందుకు వీరికి అదనంగా ఎంత డబ్బిస్తారు? భూమిపైకి వచ్చిన తర్వాత వీరిద్దరికీ తలెత్తే ఆరోగ్య సమస్యలేంటి? భూమిపైకి వచ్చాక వారు నడిచేందుకు కూడా శిక్షణ అవసరమవుతుందా? సాధారణంగా నాసా ఉద్యోగులకు అమెరికా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇచ్చే జీతభత్యాలే ఉంటాయి. సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ అత్యధిక గ్రేడ్ GS-15 పే వేతనాలు అందుకుంటున్నారు. దీని ప్రకారం వారికి ఏడాదికిచ్చే జీతం $1,24,133 నుంచి $1,62,672 ఉంటుంది. అంటే మన కరెన్సీలో $1,08 లక్షల నుంచి $1,41 లక్షలు మాత్రమే. అంతరిక్షంలోకి వెళ్ళినప్పుడు కూడా వీరికి అదనపు వేతనాలు ఏమీ ఉండవు. ఇంటర్నేషనల్ స్పేస్ షిప్ లో ఉన్న సమయంలో ఆహారం, బస ఖర్చులను మాత్రం నాసా భరిస్తుంది. ఒకవేళ ఎవరైనా ఎక్కువ కాలం స్పేస్ లో ఉండాల్సి వస్తే వారికి మాత్రం రోజుకు $4 చొప్పున అదనపు వేతనం చెల్లిస్తారు. అంటే మన కరెన్సీలో $348 మాత్రమే. ఫెడరల్ ఎంప్లాయీస్ కావడం వల్ల అంతరిక్షంలో పనిచేసిన కాలాన్ని కూడా భూమి మీద సాధారణ పర్యటన కిందే పరిగణిస్తారు. ఈ లెక్కన 9 నెలలకు పైగా స్పేస్ లో ఉన్న సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్కు అదనంగా $1,100 అంటే ₹1,00,000 మాత్రమే చెల్లిస్తారు. ఇదంతా ఒక ఎత్తైతే సుదీర్ఘకాలం అంతరిక్షంలో గడపడం వల్ల సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. వాళ్లు భూమిపైకి రావడం ఎంతో బాధతో కూడుకున్నదని నిపుణులు చెబుతున్నారు. నెలల తరబడి అంతరిక్షంలో ఉండటం వల్ల ఆస్ట్రోనాట్స్ పాదాలు పసికందులా మృదువుగా మారిపోతాయి. దీంతో వీరిద్దరికీ బేబీ ఫుట్ అనే ఆరోగ్య సమస్య తలెత్తే అవకాశం ఉందని చెబుతున్నారు. ఫలితంగా వీరు భూమిపై నడిచేందుకు తీవ్రమైన బాధ అనుభవించాల్సి వస్తుంది. గురుత్వాకర్షణ శక్తి లేకపోవడంతో ఎముకల సాంద్రత కూడా గణనీయంగా తగ్గిపోతుంది. కండరాలు బలహీనపడతాయి. శరీరంలో రక్తం ప్రవహించే విధానం మారడంతో పాటు రక్త పరిమాణం కూడా తగ్గుతుంది. ఈ కారణాల వల్ల వీరు భూమిపై సాధారణంగా నడిచేందుకు కొన్ని నెలల పాటు శిక్షణ తీసుకోవలసి వస్తుంది.